వికారాబాద్ జిల్లా కుదురుమల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలో లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలల క్రితం పాఠశాలలో బాత్రూంలు నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ బాత్రూంలను తాళాలు వేయడంతో విద్యార్థినులు మూత్రశాల విసర్జనకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇక తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని బాత్రూంలు ఓపెన్ చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. బాత్రూమ్ తాళం ఉన్నందుకు అసలు పోయినకి ఇబ్బంది అవుతుంది. ఆ బాత్రూమ్ లో అన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చి 2-3 రోజులు బంద్ అవుతున్నాం స్కూల్ కి కూడా. అది ఎంత తొందరగా బాత్రూమ్ తెరవాలని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా తెరిపిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా తెరిపిస్తారని కూడా తెలుసుకోండి. అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి. ప్రైమరీ స్కూల్ గా ఉన్నది అక్కడ తెలిసిండ్రు. ఇక్కడ దయచేసి కుదురుమల్ల ఈ బాత్రూమ్ కట్టిన కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము, మీకేదో బిల్లులు రాలే మేము తాళం వేస్తున్నామంటే అందులో హై స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు కాదు. మనకి ఇప్పుడు 6, 7, 8, 9 అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితేనేమో ఏదో విధంగా చేసుకుని హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిందో వాళ్ళ తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. ఎందుకంటే సీసీ రోడ్లు గిట్ట వేసారు, వాళ్ళకి బిల్లులు రాలేవు. వాళ్ళ గిట్ట రేపు వచ్చి మేము కంపేసుకుంటామంటే ఇళ్ళకాడ కొనికే పరిస్థితి లేకుంటుంది. ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు వాళ్ళకి 3 నెలల నుంచి బిల్లులు రాలేవంట. వంట వాళ్ళు